అందరికీ నమస్కారం. ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది. అదేమిటంటే ఈరోజు నేను ఒక ప్రముఖ దినపత్రికలో చూసా, సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా, ఆ నిబంధన ఎక్కడుందో చెప్పమనండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసేద్దాం, మీరు సభకు పోతానంటే నేను వద్దన్నానా, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి వెళ్ళండి, ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో తేల్చుకోండి, వైసీపీ ఎల్పీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ వార్త క్లుప్తంగా సారాంశం. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యులుగా చేశారు, అలాగే మరి ప్రతిపక్ష నాయకుడిగా గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి రూల్స్ తెలియకుండా ఇంత కామెంట్ చేస్తారా అని డెఫినెట్గా కొద్దిమంది అయినా సరే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే 2-3 నాకు ఫోన్ చేశారు, ఏమండి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, అంత క్లియర్గా అడుగుతున్నారు, మరి నిజంగా ఆ నిబంధన ఉందా అని చెప్పి అడిగితే నేను చెప్పాను ఇంతకుముందు 3-4 సందర్భాల్లో అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉందేమో అని నాకు అనిపించి ఆ క్లారిఫికేషన్ ఇవ్వటానికి 190 (4) భారత రాజ్యాంగం. ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190 అన్నదే నోట్ చేసుకోండి, సరిపోతుంది. చాలా స్పష్టంగా అందులో ఉంది, ఎవరైనా లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అది అసెంబ్లీకి అండర్ 187 (2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190 అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187